హలో గైస్ ఎక్కడున్నారు అందరూ. సో ఆల్రెడీ మీ జేఈ మెయిన్ ర్యాంక్స్ అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఏంటంటే అన్న నా ర్యాంక్ ఎక్కడ వస్తుంది, ఏ ఎన్ఐటీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, ఎక్కడ చెక్ చేసుకోవాలి. సో ఆ టెన్షన్ ఏం లేదు, మీకు ఒఫీషియల్గా ఎక్కడ చెక్ చేసుకోవచ్చో మీకైతే క్లియర్గా చూపిస్తా. సో మీరు ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే మీరు చూసుకుంటే ఎన్ఐటీస్, మన దగ్గర ఉన్న ఎన్ఐటీస్ అన్నీ కూడా నేను 3 పార్ట్స్లోకి డివైడ్ చేసిన. ఒకటి ఎలైట్ కేటగిరీ, అందులో మీరు చూడొచ్చు ఎన్ఐటీ ట్రిచి, సూరత్కల్, రూర్కెలా, వరంగల్, కాలికట్, జైపూర్, నాగ్పూర్, ఇంకా అలహాబాద్, ఇవన్నీ టాప్ ఎన్ఐటీస్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ ఎన్ఐటీస్లో ఈ ఎన్ఐటీస్ అన్నీ వస్తాయి. ఓకే, ఈ మెన్షన్ చేసిన ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ మెన్షన్ చేసిన ఎన్ఐటీస్ అన్నీ వస్తాయి. పక్కనే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా ఇచ్చినాం, ఓకే, మీ రెఫరెన్స్కి. అండ్ ఫైనలీ మీరు న్యూ ఎన్ఐటీస్ అంటే 2010 తర్వాత పెట్టిన ఎన్ఐటీస్ చూసుకుంటే వాటిని నేను డెవలపింగ్ కేటగిరీలో వేసినాం. ఓకే, సో ఇందులో మీకు ఎన్ఐటీ మేఘాలయ, శ్రీనగర్, మణిపూర్, ఉత్తరాఖండ్, పుడుచేరి, ఇంకా సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ వస్తాయి అనమాట. ఓకే, అయితే ఫస్ట్లీ మీకు ఏ ఎన్ఐటీ వచ్చినా నాకు పర్లేదు, ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదు, ఎన్ఐటీ వస్తే ఆల్రెడీ బై యాటిట్యూడ్తో ఉండకండి. అంటే ఈ ఫస్ట్ 2 కేటగిరీస్ చెప్పినా కదా, ఎలైట్ కేటగిరీలో వస్తే మాత్రం అఫ్ కోర్స్ సూపర్, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, మీకు ఐఐటీ రాకపోతే, ఐఐటీ వస్తే అఫ్ కోర్స్ ఐఐటీకి ప్రిఫరెన్స్ ఇచ్చేసేయండి. ఓకే, అండ్ సెకండ్ కేటగిరీ ఎస్టాబ్లిష్డ్ కేటగిరీలో కూడా నేను ఇక్కడ మెన్షన్ చేసిన ఎన్ఐటీస్ అన్నీ కూడా ఓల్డ్ ఎన్ఐటీస్ అనమాట. అవి వచ్చి ఒక 20-30 ఇయర్స్ అయినాయి. సో ప్రాపర్ అల్యూమినై ఉంటుంది, వాళ్ళకి బేస్ ఉంటుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సెటప్ చేసి ఉంటుంది. ఓకే, ప్లేస్మెంట్స్ వైజ్ అంతా మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ ఎన్ఐటీస్ ఒకవేళ మీకు దూరం అనిపిస్తున్నా కూడా మీరు కన్సిడర్ చెయ్యొచ్చు. కానీ ఈ న్యూ ఎన్ఐటీస్ ఏవైతే ఉన్నాయో, నేను తప్పు అంటే అవి మంచిగా లేవు అనట్లేదు, కానీ టైం పడుతుంది. ఇంకా ప్లేస్మెంట్స్ ఒక ఎన్ఐటీ లెవెల్ ప్లేస్మెంట్స్ ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకండి, ఆ రేంజ్లో లేవు ఇక్కడ. అండ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక ఎన్ఐటీ కాలేజ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ రేంజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. టైం పడుతుంది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, అల్యూమినై బేస్ సెటప్ చేయడానికి ఇంకో 5-10 ఇయర్స్ పడుతుంది మీకు ఈ కాలేజెస్కి, ఈ న్యూ ఎన్ఐటీస్కి ఆ ఎన్ఐటీ లెవెల్ రావడానికి. సో ఒకవేళ మీకు ఎన్ఐటీస్లో వస్తుంటే మాత్రం మీరు ఒక్కసారి ప్రాపర్గా అనాలిసిస్ చేసుకోండి. ఎప్సెట్ రాస్తున్నారు చాలామంది ఎలాగో మీరు. సో ఎప్సెట్లో మంచి టాప్ 5 కాలేజెస్లో సీట్ వస్తే మేబీ అది బెటర్ ఆప్షన్ అవ్వచ్చు. ఓకే, సో ఎనీవేస్ నేను ఇంకో సపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తాం దాని గురించి. ఈ వీడియోలో సో ఈ ఎన్ఐటీస్ అన్నిట్లో అన్న మరి ఎట్లా చెక్ చేసుకోవాలి నాకు సీట్ వస్తుందా లేదా అంటే, మీకైతే ఇగో ఈ వెబ్సైట్ ఉంది, ఇది మన ఒఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఓకే, సో ఈ వెబ్సైట్కి వెళ్ళిపోతే, సో లెట్ మీ జస్ట్ ఇగో ఈ వెబ్సైట్కి వెళ్ళిపోతే జేఈ సీట్ అలొకేషన్ అథారిటీ, ఇందులో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ రౌండ్ వైజ్ అయితే ఉంటాయి మీకు. ఓకే, సో లెట్స్ సే ఇందులో మీరు రౌండ్ నెంబర్ 6 సెలెక్ట్ చేసుకుంటారు, మీరు ఎవ్రీ రౌండ్ చూసుకోవచ్చు. సో ఆ తర్వాత మీరు ఇన్స్టిట్యూట్ దానిలో మీరు ఎన్ఐటీ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరు కావాలంటే ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్ఐటీ సెలెక్ట్ చేసుకున్నా ఇందులో. ఆ తర్వాత మీకు ఏ కాలేజ్ చూడాలని ఉంది, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ని కాలేజ్ చూడాలి అనుకుంటే ఆల్ పెట్టేసేయండి. ఆ తర్వాత ఏ ప్రోగ్రామ్ చూడాలనుకుంది, మీకు ఏది సిఎస్సి ఇంట్రెస్టా, ఈసీ ఇంట్రెస్టా, ట్రిపుల్ ఈ ఇంట్రెస్టా, అవన్నీ సెలెక్ట్ చేయొచ్చు ఇందులో. లెట్స్ సే అన్ని సెలెక్ట్ చేస్తున్నా ఇందులో. ఓకే, ఆ తర్వాత నేను సీట్ టైప్ ఆర్ కేటగిరీ, మీది ఏ రిజర్వేషన్ దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను లెట్స్ సే ఓపెన్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ నొక్కిండ్రు అనుకోండి, మీకైతే ఇందులో ప్రతి కాలేజ్కి రిలేటెడ్, ఓకే, ప్రతి కాలేజ్కి రిలేటెడ్ మీకైతే అందులో ఉన్న బ్రాంచెస్ అన్నిటికీ రిలేటెడ్ అయితే ఓపెనింగ్ ర్యాంక్ ఇంకా క్లోజింగ్ ర్యాంక్స్ అయితే కనిపించేస్తాయి. ఓకే, కోటా కూడా చూపిస్తుంది, హోమ్ స్టేటా, అదర్ స్టేట్ కోటానా, అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇంకోటి, ఎవరికైతే రిజర్వేషన్ ఉందో మీరు ఎలా చెక్ చేస్తారు అంటే, లెట్స్ సే ఇప్పుడు ఓబీసీ ఎన్సీఎల్ పెడుతున్నాం. సో ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి నేను సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మీకు ఈ క్లోజింగ్ ర్యాంక్, ఓపెనింగ్ ర్యాంక్ అయితే మెన్షన్ చేశారు రిజర్వేషన్ వాళ్ళకి, అది మీ కేటగిరీ ర్యాంక్ అనమాట. ఓకే, సో మీ కేటగిరీ ర్యాంక్ ఎవరికైతే రిజర్వేషన్ ఉందో మీరు మీ కేటగిరీ ర్యాంక్ చెక్ చేసుకోండి, ఆ కేటగిరీ ర్యాంకే వెబ్సైట్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, సో అలా మీరైతే ఇందులో ఈ పర్టికులర్ వెబ్సైట్లో ప్రతి బ్రాంచ్కి రిలేటెడ్, ప్రతి కాలేజ్కి రిలేటెడ్ మీకు సీట్ వస్తుందా లేదా అయితే క్లియర్గా మీకైతే ఇందులో అయితే చూడొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మెన్షన్ చేసినట్టు నేను లెట్స్ సే ఎన్ఐటీలో ఇన్స్టిట్యూట్ నేమ్ నేను లెట్స్ సే ఏదో ఒకటి ఎన్ఐటీ గోవాకి వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే, సో ఎన్ఐటీ గోవాలో నాకు సిఎస్సి వస్తుందా లేదా అంటే కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకొని మీరు మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. లెట్స్ సే నేను ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడైతే. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మీకు ఎన్ఐటీ గోవా కంప్యూటర్ సైన్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే ఆ కేటగిరీ ర్యాంక్ చూసుకుంటే 29,251, 29,251 క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉండే. ఓకే, అది హోమ్ స్టేట్ కోటా.
అదర్ స్టేట్ కోటా వాళ్ళకి చూడొచ్చు ఇక్కడ 3637, 3637, 1948, 1947. ఇక్కడ మనకి జెండర్ న్యూట్రల్ ఇంకా మేల్ ఫీమేల్ సపరేట్గా అవి కూడా చూపిస్తుంది అనమాట. సో ఈ వెబ్సైట్ ఒక్కటి చాలు. ఓకే, మీకు ఒకవేళ ఏ కాలేజెస్ వస్తున్నాయో చెక్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్లో అయితే ప్రాపర్గా అన్నీ ఉంటాయి. ఓకే, సో ఈ ఒక్క వెబ్సైట్ నుంచి మీరు మొత్తం మీ ర్యాంక్కి తగ్గట్టుగా ఏ కాలేజెస్లో ఏ సీట్ వస్తుందో, ఏ ఎన్ఐటీస్లో ఏ సీట్ వస్తుందో మీరైతే ప్రాపర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెడతా, డూ చెక్ ఇట్ అవుట్. సో చెక్ చూడండి, మీరు చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో ఏ ఎన్ఐటీస్ వస్తున్నాయి అని. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇందాక నేను చెప్పినట్టు న్యూ ఎన్ఐటీస్కి వెళ్ళాలా, లేదా ఓల్డ్ ఎఫ్సెట్ కాలేజెస్, టాప్ 5 ఎఫ్సెట్ కాలేజెస్కి వెళ్ళాలా, లేదా నేను టాప్ ఎన్ఐటీలో ఏదన్నా ఒక లీస్ట్ పాపులర్ బ్రాంచ్ తీసుకోవాలా, లేదా మధ్యలో ఉన్న ఎన్ఐటీలో లెట్స్ సే ఎస్టాబ్లిష్డ్ కేటగిరీలో ఉన్న ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ తీసుకోవాలా, బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఇవన్నీ ఏం డౌట్స్ ఉన్నాయి, ఇలాంటి డౌట్స్ ఏమున్నా కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మీకు ఇలాంటి ఆబ్వియస్లీ ఎగ్జామ్స్ జేఈ అయిపోయింది, ఆ తర్వాత ఎఫ్సెట్ కూడా కొన్ని రోజులు అయిపోతుంది, అడ్వాన్స్డ్ అయిపోతుంది. ఆ తర్వాత చాలామంది స్టూడెంట్స్కి ఇవన్నీ డౌట్స్ ఉంటాయి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి అవన్నీ కూడా. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఈ కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ దానికి సంబంధించిన ప్రతి వీడియో ప్రాపర్ రీసెర్చ్ తోటి, ప్రాపర్ గైడెన్స్ తోటి అయితే మీకైతే మేము చేసిస్తాం. ఓకే, వీడియో అయితే చేస్తాం. సో ఏం టెన్షన్ లేదు. ఓకే, సో మన ఛానల్ ఫాలో అయిపోండి, మీకు ఇందులో అన్ని ప్రాపర్ గైడెన్స్ అయితే ఉంటుంది మీకైతే. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.